వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో స్పీకర్ ఇచ్చిన తీర్పు అనే చెప్పాలి, అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. సో ఇలా డిస్కస్ చేయడానికి కొత్త ఏం లేదు, కానీ 5 మందికి క్లీన్ చిట్. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు దానం మూసేయలేదు. అసలు నిజంగా ఇంకో 2 రోజుల్లో రాజీనామా చేస్తాడు, ఇంకొక వారం రోజుల్లో మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తుంది. ఇవన్నీ వార్తలన్నీ గుప్పు అనిపించిన తర్వాత స్పీకర్ ఇచ్చిన నిర్ణయం చూస్తే అవన్నీ తుస్సు అనిపించేలా ఉన్నాయి. నాకు తెలిసి ఇక బీఫామ్ పక్క పార్టీ వాళ్ళ పైన పోటీ చేసిన దానం అండ్ కడియం కూడా చాలా సేఫెస్ట్ ప్లే చేస్తున్నారు గేమ్ అనే అనిపిస్తుంది. సో ప్రజెంట్ మనతోటి స్టూడియోలో తాటికొండ రాజా గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే కావ్య గారు, ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. సార్ ఏంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడిన తర్వాత కూడా దే ఆర్ వెరీ సేఫ్ అని క్లీన్ చిట్ ఇవ్వడం? అది కాంగ్రెస్ నిజ స్వరూపానికి ప్రత్యక్ష సాక్ష్యంలా కనబడుతోంది. ఎందుకంటే స్వయంగా రాజీవ్ గాంధీ గారు 1985-86 ప్రాంతంలో ఈ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాదాపు 52వ సవరణలో భాగంగా 10th షెడ్యూల్లో పెట్టి వెంటనే తేల్చేయండి అంటే, అంతకుముందు పుణ్యకాలం పూర్తయ్యేది 5 సంవత్సరాల కింది కోర్టు, పై కోర్టు, ఆ పై కోర్టు, సుప్రీంకోర్టు, కథ 5 ఏళ్ళు అయిపోయేది, కేల్కతం. సో అట్లా ఉండే పరిస్థితి ఉంటే అట్లా కాకూడదు అని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఏకే సేన్ అనే న్యాయశాఖ మంత్రి ద్వారా బిల్ ప్రవేశపెట్టి పగడ్బందీగా 2/3 మెజార్టీతోటి ఆనాడు ఈ ఫిరాయింపుల చట్టం తీసుకురావడం జరిగింది. ఫిరాయింపుల చట్టం ఏం చెప్పుద్దంటే, ఏ వ్యక్తి అయినా ఒక పార్టీలో ఉండి ఆ పార్టీలో పదవి అనుభవిస్తూ ఉన్నప్పుడు పార్టీ విధి విధానం నచ్చకపోతే, అది నాయకత్వం నచ్చకపోతే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవిని రాజీనామా చేయాలి. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలో అయినా జాయిన్ కావచ్చు. కానీ ఇక్కడ దొంగ అన్నట్టు చట్టం తీసుకొచ్చింది వాళ్ళే, దాన్ని తొంగలో తొక్కుతుంది కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ. మరి రాజీవ్ గాంధీ మీద రాహుల్ గాంధీ గారికి మరి గౌరవం లేదా, నమ్మకం లేదా? వాళ్ళ నాన్నగారు తీసుకునే చట్టాన్ని ఇలా రాహుల్ గాంధీ తొంగలో తొక్కడం. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని సంకలో పెట్టుకొని మొత్తం దేశమంతా తిరుగుతూ ఆయన పంచసూత్ర అని చెప్పేసి రాజ్యాంగాన్ని పరిరక్షించే భాగం అని చెప్పుకుంటూనే ఆ రాజ్యాంగానికి తిలోగాతలు ఇస్తూ ఈరోజు ఫిరాయింపుల చట్టానికి మరి తూట్లు పొడిసే కార్యక్రమం, రాజ్యాంగాన్ని హత్య చేసినట్టు, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు ఈరోజు ఈ తీర్పు కనబడుతూ ఉన్నది. ఎవరైతే స్పీకర్ ఒక ట్రిబ్యునల్గా ఉండి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండవలసిన వాడు రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మలాగా ఆయన ఆడే పరిస్థితిని చూసినప్పుడు నిస్సిగ్గుగా ఇలా కాంగ్రెస్ పార్టీ మొక్కం ఎత్తుకోలేని పరిస్థితి. ఎందుకోసం అంటే మరి అంటారు కదా, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటే నన్ను ఎవ్వరూ చూడలేదనే విధంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సో ఏ రకంగా చూసినా కూడా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, తల దించుకునే విధంగా ఇలా కాంగ్రెస్ మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఎట్లా ఉంది అంటే, ఏది చేసినా మాదే చెల్లు బస్ అంతే. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి ఆల్రెడీ ఇప్పటికే 89 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. అవే ఏం చేయలేదు. నా సుప్రీంకోర్టు నన్ను ఏం చేస్తుంది, హైకోర్టు నన్ను ఏం చేస్తుంది, అధిష్టానమైన ఖర్గే ఏం చేస్తాడు, రాహుల్ ఏం చేస్తాడని ఒక మొండి వైఖరితోటి ఇలా రేవంత్ రెడ్డి మార్క్గా ఇలా తెలంగాణలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. తప్పకుండా ప్రజలు ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. సమయం, సందర్భం, అవకాశం వస్తే కర్రు కాల్చి వార్త పెట్టే పరిస్థితి దగ్గరలోనే ఉంది. ఓకే, అయితే మనకు తెలిసిందే గూడ మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్, అరకెపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వీళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? సో వాళ్ళ పైన కూడా అట్లాంటిదే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 5 ఇలా 3 ఈ రోజు అయిపోతుందని చెప్తా ఉన్నారు. రేపటితోటి సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఒక నెల రోజులు టైం ఇవ్వడం జరిగింది. దాంట్లో రేపటి వరకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇచ్చినప్పుడు అంటే సుప్రీంకోర్టు ఏంటంటే, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏంటంటే అంతకుముందు 3 నెలల సమయం ఇచ్చి అప్పటి వరకు తేల్చేయండి అని చెప్తే స్పీకర్ గారు కనీసము ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా సర్వ్ చేయకుండా కనీసం ఎఫిడవిట్ కూడా తీసుకోవాలని పరిస్థితి ఉందని చెప్పేసి మళ్ళా వీళ్ళేమో 2 నెలలు టైం కావాలని స్పీకర్ ఆఫీస్ నుంచి అడిగితే వాళ్ళు 1 month టైం ఇవ్వడం జరిగింది. సో ఆ 1 month టైం లోపల ఏదో ఒకటి తేల్చేయండి. అవునా కాదా, వాళ్ళు పార్టీ ఫిరాయించలేదా అనేది ఇచ్చేయంటే మళ్ళీ నెక్స్ట్ కోర్టు మళ్ళీ చూసుకుంటుంది. సో కాబట్టి రేపటితోటి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుంది. ఏదో ఒకటి తేల్చేయాలి.
సో నిన్న 5గురిని ఏ రకమైన ఫిరాయింపు చట్టం కింద వీళ్ళు వర్తించదు అని ఎట్లయితే చేసిందో ఇంకా ఇవాళ 3 చేసేస్తారు, ఇద్దరే మిగులుతారు మీరు అన్నట్టు, కడియం శ్రేయర్ గారు అదేవిధంగా దానం నాగేందర్. వీళ్ళిద్దరు ఇప్పుడైతే బాల్ స్పీకర్ కోర్టు నుంచి బయటపడ్డట్టే, ఈ 5గురికి బయటపడ్డది. సో మరి వాట్ నెక్స్ట్? అదే డెఫినెట్ గా వెళ్ళాలంటే మళ్ళీ ఓన్లీ కోర్ట్ ఈస్ నెక్స్ట్ అల్టిమేట్ కదా. సో కోర్టుకు పోయి స్పీకరు తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించలేదు, పార్టీకి విధేయుడిగా మాత్రమే పనిచేస్తున్నాడు, కానీ ఆయన ఒక ట్రిబ్యునల్గా రాజ్యాంగం కల్పించిన హక్కులను ఆయన సద్వినియోగం చేసుకోకుండా రాజ్యాంగాన్ని గౌరవించలేదు, ప్రజాస్వామ్య విలువలను కాపాడలేదు, నైతిక విలువలకు లోబడి తీర్పు ఇయ్యలేదు. కాబట్టి దీని మీద న్యాయ విచారణ జరపండి, ఎవరైతే ఫిరాయింపులకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మళ్ళీ కొట్టుకుపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ విచారణలో భాగంగా ఈ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు వింటే చిన్న పిల్లలు కూడా నవ్వే పరిస్థితి ఉంది. వాస్తవమేనా? ఎస్, 100%. ఎందుకంటే సాక్షాత్తు వాళ్ళందరూ మేము అభివృద్ధి కోసమే పార్టీ మారామని చెప్పేసి అనేక సందర్భాలలో ఇక స్వయంగా కడియం శ్రీ అయితే రోజు కాంగ్రెస్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడగబోతున్నాను, ఎందుకంటే అక్కడ దగ్గర నుండి నిజకరంలో చూసింది మీరే. అసలు ఏంది, నేను ఇంకా పార్టీ ఫిరాయించలేను, నేను బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతున్నాను, నా బాస్ కేసీఆర్ఏ అంటూ ట్వీట్. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే, ఉన్నాడా మీ పార్టీలోనే? తెల్లారి లేస్తే కాంగ్రెస్ కండు వేసుకొని కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, బీఆర్ఎస్ పార్టీని 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను తెల్లారి లేస్తే ఎండకడుతూ, అదేవిధంగా అది అంటారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఈ పార్టీ నుండి గెలిచి ఈ పార్టీ నుండి అన్ని పదవులు అనుభవించి ఎంపీ అయ్యి, డిప్యూటీ సీఎం అయ్యి, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యి, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యి, ఆఖరికి బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే అయి బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని తెల్లారి వరకు జంపు జలాని కాంగ్రెస్ పార్టీలోకి పోయి డైరెక్ట్గా తనే ఏఐసిసి అధినాయకత్వం మొత్తం కూడా వారి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పేసి ఢిల్లీ నుంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అటు తర్వాత పెద్దపెండ్యాల్ అనే మా గన్పూర్లో ఒక మేజర్ గ్రామ పంచాయతీ సభలో మాట్లాడుకుంటూ నేను సంవత్సరం కిందనే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పేసి ఆయనే స్టేట్మెంట్ ఇవ్వడం. అంతేకాకుండా ఇక రకరకాల 74 ఏళ్ళు కదా, ఫ్రస్ట్రేషన్లో డిమెన్షియా అంటారు, మరి అబద్ధమా ఏమంటారు, మతి మార్పా ఏందో తెలియని పరిస్థితి ఉన్నది ఆయనది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట, నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను, నేను ఎక్కడ ఉండాలో స్పీకర్ని అడిగితే తెలుస్తుంది, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఇప్పటివరకు రాజీనామా చేయలేదు, అట్లనే కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకోలేదు, అంటే నేను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలే ఉన్నా అని చెప్పే నిస్సిగ్గుగా మరి మాట్లాడడం అనేది నిజంగా ఆయన ఎంత ఏమంటారు, ఆయనకు అంటే కంపేర్ చేసడానికి భాష కూడా రావట్లేదు, అంత నిస్సిగ్గుగా మాట్లాడడం అనేది. ఏమని అంటారు, సీము నెత్తురు ఇజ్జతు లజ్జ ఏమన్నా ఉండేది ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమి ఉండదు. ఆయన చెప్పుకుంటాడు నేను టాల్ మెన్ అంటాడు, 30 yearsలో నేను అన్ని పదవులు అనుభవించిన నాకంటే ఎవ్వరు కూడా, అంటే ఆ టాల్నెస్ ఏంటంటే ఫిరాయింపుల్లో టాల్నెస్. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు కాలు మొక్కితే టీడీపీలో టికెట్ ఇస్తే 6 నెలలు కాకముందే వైస్రాయ్ హోటల్ ఆయన చెప్పులు విసిరేసి చంద్రబాబు సంకలకి వచ్చిండు. చంద్రబాబు ఎప్పుడైతే పదవిచ్యుతుడు అయిండో ఆయన్ని వదిలిపెట్టేసి రాజకీయ సమాధి అయిపోయిన కేసీఆర్ తీసుకొస్తే కేసీఆర్ అన్ని పదవులు ఇచ్చినాక కేసీఆర్కు మరి పంగనామాలు పెట్టేసి ఇవాళ రేవంత్ రెడ్డి సంకలో చేర్చడం జరిగింది. అంటే ఎప్పుడు ఫిరాయింపులు ఆయన జీవితం మొత్తం కూడా. మరి రేపు ఏమన్నా వాళ్ళ బిడ్డ ఆల్రెడీ ఇప్పుడు ఒక చిన్న సామాజిక వర్గం బైన్ల కమ్యూనిటీ అంటారు, అంటే మొత్తం తెలంగాణ మొత్తంలో 13,000 జనాభా, మా వరంగల్కి వస్తే 600, మా గణపురం నియోజకవర్గం వస్తే 274. సో అంత తక్కువ జనాభాలో ఆయన ఎమ్మెల్యే బిడ్డకి ఎంపీ అంటే కూడా కేసీఆర్ గారు బ్లాక్మెయిల్ చేస్తే ఇచ్చేసిండు, పార్టీ ఫండ్ కూడా తీసుకున్నాడు. అయిపోయిన తర్వాత ఓన్లీ నేను పవర్ కోసం అంటే అధికారం కోసం లేదా అభివృద్ధి కోసము నేను కాంగ్రెస్ పోయాని ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చాడు. బిడ్డ కూడా రేపు మోడీ పిలిచి మీది చిన్న సామాజిక వర్గం కాబోయే నువ్వు డాక్టర్ అమ్మవి, నువ్వు మా పార్టీలోకి రా, నీకు మంత్రి పదవి ఇస్తా అంటే తండ్రి బిడ్డ ఇద్దరు కూడా జంపు చేయాలని బీజేపీ పోయేదానికి కూడా అవకాశం ఉంది ఇప్పటికి కూడా. సో అంత మరి అవకాశవాది కదా. ఇప్పుడు ఎల్లున్నాడు చెప్పండి, టీడీపీ ఉన్నాడు,
టీడీపీ ఎన్టీఆర్ ఉన్నాడు, ఎన్టీఆర్ కాంచెల్లి చంద్రబాబు, చంద్రబాబు కేసీఆర్ కాంచెల్లి రేవంత్. ఆయన 30 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు ఫిరాయింపులు, ఎక్కడ అధికారంలో ఉంటే ఏదో అంటారు పొద్దు తిరుగుడు పూలాగా, అది పొద్దుట్టు తిరుగుతుంటే అది అటు తిరుగుతుంది. అధికారం ఎక్కడ ఉంటే అటు ముఖాన పోయే లక్షణమే మరి కడియం శ్రీహరి చరిత్ర చూస్తే అట్లే కనిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు మీ పార్టీలో ఉన్న నా బాస్ కేసీఆర్ అని అంటున్నాడు, అది ఎంతవరకు వాస్తవం? తిరుగుతున్నా మీ పార్టీలోనే సార్, మీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అందుకనే కదా ర్యాలీలలో తెల్లారి లేస్తే నిప్పు ఉప్పులాగా ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. గణపురం నియోజకవర్గంలో ఆయన ఒక్కసారి ఒక గ్రామానికి పోతే నేను 5 నుండి 10 సార్లు నేను తిరుగుతుంటాను. సో ఎక్కడ ఆయన అధికార దాహంతో, అహంభావంతో మదమెక్కి కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ అభివృద్ధి కోసం పోయిందని చెప్పేసి అనేక మాట్లాడితే, ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినావు? ఓ ఇల్లు తీసుకుంటే ఆ ఇంటికి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఇచ్చిన పథకాలే ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, ఇంటింటికి నల్ల కావచ్చు, కంటి వెలుగు కావచ్చు, తర్వాత రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు ఉచిత కరెంటు, ఇవన్నీ కూడా ఒక ఇల్లు తీసుకుంటే ఇంటిల్లి పాదులకు ఇవాళ ఏదో ఒక పథకము బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. దాని మీద అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కాగా అన్ని కూడా ఇప్పటివరకు వానకాలం వ్యాసంగమో రైతు బంధు ఎగబెట్టేసిండు, ఎక్కడ 24 గంటలు కరెంట్ రావట్లేదు. తర్వాత కేసీఆర్ కిట్ లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, అమ్మ ఒడి లేదు, తర్వాత బిడ్డ పుడితే 13,000, కొడుకు పుడితే 12,000, అది లేదు. తర్వాత మానవీయ కోణంలో చేసిన కార్యక్రమం ఏమైనా ఉన్నదంటే ఏది కూడా లేదు. అది పోను బోనస్ అని చెప్పేసి బోగసు, తులం బంగారం ఇస్తామన్నది బోగసు, ఇలాంటి కాలేజ్ స్కూటీ ఇస్తున్నది. అంటే ఏ ఒక్కటి చేయకుండా కూడా గోబెల్స్ ప్రచారం చేసి కాళ్ళమెల్ల పోసుకుంటూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని మొన్న 7వ తారీఖు 2 సంవత్సరాలు అయిపోయింది. సిగ్గు శరం లేకుండా మళ్ళీ 2 సంవత్సరాల విజయం ఏం విజయం సాధించింది? ఇంటిల్లి పాదలకు ఏం చేయలేదు, దాన్ని విజయం అంటున్నారు. ఊరు వరకు వస్తే ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ భవనం, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, పల్లె ప్రకృతి 56% పైన మెజారిటీ రాదు కదా. ఇప్పుడు 2 సంవత్సరాల సమయంలోనే 44% గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం. 44. మేము 10 సంవత్సరాలు రాజ్యం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మేము 85 to 90 గ్రామ పంచాయతీలు కైవసం చేసుకున్నాం. ఈ రోజు కూడా వాళ్ళ 44% పోతే ఇంకా 56% ఏదైతే ఉంటుందో బీఆర్ఎస్ ఇండిపెండెంట్ యునానిమస్ గెలిచిన 56%. నువ్వు 50% కూడా క్రాస్ కాలేదు కదా. ప్రజలు నిన్ను తిరస్కరించినట్టు కదా. ప్రజాస్వామ్యంలో 49-51 విక్టరీ, 49 ఓడిపోవడమే. సో కాబట్టి ఇప్పటికే ప్రజల మనసును చొలగొనలేకపోయారు 2 ఏళ్లలో. ఇప్పుడు 2 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఈ మధ్యలో డిలిమిటేషన్, తర్వాత కేసీఆర్ గారు చెప్పినది, మన మోడీ చెప్పినట్టు మహిళా రిజర్వేషన్లు, తర్వాత జమిలీ ఎన్నికలు, ఇవన్నీ దాటేసే వరకు మళ్ళీ రాబోయే 2-3 సంవత్సరాలు కాంగ్రెస్ జీరోకి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ ఒక్కటైనా మెచ్చుకునే కార్యక్రమం వల్ల మెచ్చుకోవచ్చు అనేది ఏదీ లేదు కదా. ఎట్లా ఇస్తారు? వాళ్ళు జీరో అవుతారా మళ్ళీ హీరో అవుతారా చూద్దాము. ఇప్పుడు ఎవరైతే గెలిచిండ్రో, అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా బీఆర్ఎస్ సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు కూడా గెలిచారు. సో వాళ్ళకి ఎంతవరకు రక్షణ ఉంటది? ఎందుకంటే ఆల్రెడీ మనం చూసినాం, ఒక దగ్గర ట్రాక్టర్ తోటి దొక్కిస్తే ఇంకొక పక్కన ఇంట్లో పైన దాడి జరుగుతుంది. అది ఓన్లీ దౌర్జన్యం. అధికార పార్టీ అనేది ఒక దౌర్జన్యం. పోలీసు బలగం వాళ్ళకు తోడు ఉండడం, తర్వాత ధనబలం తోడవడం, తర్వాత మినిస్టర్స్ ఉండడం, ఇవన్నిటి వల్ల అధికార దుర్వినియోగం చేసి ఇప్పటికీ అరాచకాలు సృష్టించి గెలవడం జరిగింది. సో కేసీఆర్ చెప్పినట్టు సర్పంచ్ ఈజ్ ఏ హీరో ఆఫ్ ద విలేజ్. అన్ని నిధులు డైరెక్ట్గా గ్రామ పంచాయతీ ఖాతాలోకి వెళ్ళేటట్టు 15th ఫైనాన్స్ అని డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది గ్రామ పంచాయతీకి వెళ్తాయి. స్టేట్ ఫైనాన్స్ డైరెక్ట్గా గ్రామ పంచాయతీ, ఈజీఎస్ ఫండ్లు డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి వెళ్తాయి. తర్వాత ఆ గ్రామంలో ఇంటి పన్నులు కావచ్చు, నీటి పన్ను కావచ్చు, తర్వాత నాలా పర్మిషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్ గ్రామ పంచాయతీకి వెళ్తాయి. డైరెక్ట్గా అధికార పార్టీ నుండి ఎమ్మెల్యే ద్వారా, ఎంపీ ద్వారా ఒకవేళ వస్తాయి అనుకుంటే వాళ్ళు ఏమన్నా ఊరికి పనిచ్చినా కూడా సర్పంచ్కి ఇవ్వరు, వాళ్ళ కార్యకర్తలకు ఇస్తారు. ఒక నిమిషం, వాళ్ళ కార్యకర్తలకు ఇస్తారు. అలాంటప్పుడు విడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనే దానికి చైర్మన్గా
సర్పంచ్ ఉంటారు. ఈవెన్ ఎంపీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ నిధులు వస్తే కూడా సర్పంచ్ ప్రపోజ్ చేసినట్టునే ఆ పని అక్కడ జరుగుద్ది, లేకపోతే జరగదు. కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని ఏమీ చేయలేడు, అది నేను చెప్పదలుచుకున్నది. అంటే అధికారికంగా ఏం చేయలేకపోయినా అక్కడ గ్రామంలో వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి కదా, మరి ఆ హీరోలకి ఎంతవరకు సెక్యూరిటీ ఉంది? సో తప్పకుండా ప్రజాస్వామ్యం ఉంది, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నేను చెప్పినట్టు అధికార పార్టీ ఎంత ఉన్నా కూడా సమయం, సందర్భం, అవకాశం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడతారు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. ముందు చెప్పినట్టే ఎందుకు నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వచ్చిందంటే, ఎన్నడూ లేనిది ఈవెన్ కేటీఆర్ గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత అక్కడ మీకు ఏ లీగల్ లిటికేషన్ లో మిమ్మల్ని ఇరికించాలని చూసినా ఒక లీగల్ సెల్ మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళకి మాట ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే అసలు సర్పంచుల పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర చూసుకున్నా, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి చరిత్ర చూసుకున్నా కూడా రేవంత్ రెడ్డి మీద 89 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. సో ఆయన ఎవ్వరికి నిజం చెప్పాలంటే మొనోపోలీ, ఈజ్ అ డిక్టేటర్. ఆయన ఏదనుకుంటే గదే చేస్తాడు. ఏ చట్టాలు కానీ అధిష్టానం కానీ ఆయన ఆపే పరిస్థితి లేదు. కానీ దానికి ఒక ఎండింగ్ అనేది ఉంటుంది కదా, తప్పకుండా ఎండింగ్ అనేది ఉంటుంది. అందుకనే కార్యకర్తల మనోనిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం లీగల్ సెల్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే కార్యకర్తలు ఎక్కడ వాళ్ళను హింసించినా లేదా కేసులు పెట్టినా అనేక రకాల లీగల్గా ఎదుర్కోవడానికి లీగల్ టీం బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని పెట్టడం జరిగింది. వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకుంటామనే భరోసా మా కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇస్తున్నారు. సో స్పీకర్ నిర్ణయం ఆల్రెడీ ఒక తేటతెల్లమైంది ఫస్ట్ చెప్పిన. సో రెండో నిర్ణయం ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? సో తినబోతూ రుచి ఎందుకు అంటారు కదా, కాబట్టి తెలిసిపోతూనే ఉంది కదా. దాన్ని బట్టి ఈ 5గురిట్లో 3 అయితే ఈ రోజుతో తేలిపోతుంది. రేపు అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న 2 నియోజకవర్గాలు. ఒకటేమో దానం నాగేందర్, ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ఎంపీగా కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది బీ ఫామ్ తీసుకొని. సో అదేవిధంగా కడియం శ్రేరి తన కూతురుకు ఎంపీ ప్రపోజల్స్ మీద సంతకం చేయడం కాకుండా బాజాప్తుగా బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటూ ఆమె ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అనేక బహిరంగ సభలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను, అభివృద్ధి కోసమే చేరాను అని చెప్పేసి అనేక సందర్భాలలో వీడియోలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. ఇవన్నీ ఉన్నా కూడా అదే కదా ఆయన ఏమంటాడు, వీడియోలు ఆడియోలు చెల్లవు. ఎక్కడ మీరన్నట్టు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. ఈ 10 మందిలో ఎవరు చేయలేరు, అదే చేయలేదు. ఈయన కూడా చేయలేదు. అట్లాగే ఈయన కూడా సభ్యత్వం తీసుకోలేదు ఇప్పటి వరకు. సో కాబట్టి అది అథెంటిక్ అవుతుంది మెంబర్షిప్ అనేది, లేదా బీ ఫామ్ అనేది అథెంటిక్ అవుతుంది. అక్కడ దానం నాగేందర్ అయితే బీ ఫామ్ కూడా తీసుకోవడం జరిగింది. ఈయన బీ ఫామ్ ముందు ప్రపోజల్ మీద ఈయన సంతకం కడియం చేశారు. సో వీళ్ళిద్దరు తప్పకుండా రెడ్ హ్యాండెడ్గా ఎట్లయితే ఓటుకు నోటు విషయంలో రేవంత్ రెడ్డి దొరికిలో వీళ్ళిద్దరు ఇట్లా దొరుకున్నారు. సో చట్టము మనకు తెలుసు కదా ఎట్లుంటుంది, ఎవరికి చుట్టం కాదు. తప్పకుండా ఇక్కడ ఏ తీర్పు వచ్చినా కూడా మళ్ళీ పైన హైకోర్టు ఉంది, హైకోర్టు తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఉంది. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మరి సుప్రీంకోర్టుకు, దాని కింద ఉన్న హైకోర్టుకు తప్పకుండా ఉంటుంది. ఆ చట్టాలను పరిరక్షించుతాయనేది ఇప్పటివరకు ఎదురు చూస్తున్నాం. సో ఈ 10 మందిలో 2 పైన వేటు తప్పదు అంటారు. సో ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మర్డర్ చేసిన వాడు కూడా మర్డర్ చేసిండో వాడు చనిపోయిన కథం అయిపోయింది తెలుసు. నువ్వు చేసినావు అంటే వాళ్ళ లాయర్ ఏమని చెప్తాడంటే నేను చేయలేదని చెప్పి ఆ సంగతి మేము చూసుకుంటాం అంటారు. ఇప్పుడు కడియం శ్రేరి నిన్న మాట్లాడింది కూడా అట్లే ఉన్నది. అంతకంటే డిస్సిగ్గా ఎంత ఘోరమైన మొత్తం 2 సంవత్సరాల నుంచి వెళ్ళి తెల్లారు లేస్తే బీఆర్ఎస్ని తిట్టుడు, కాంగ్రెస్ను పొగుడు, అభివృద్ధి జపం చేయడం. మళ్ళీ తీరా ఇక్కడికి వస్తే నేను బీఆర్ఎస్, మీరు అన్నట్టు మా బాస్ కేసీఆర్ అన్నకి ఏమంటారు చెప్పు. సో నేను మర్డర్ చేయలేదు బస్, నా తర్వాత ఏమైనా ఉంటే మా లాయర్ మాట్లాడతాడు బస్ అంతే. అట్లుంది. లాయర్ ఎవరు అంటే ఆయన తరఫున స్పీకర్ ఓసారి అంటాడు స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు, నేనేం మాట్లాడాను అంటాడు. అంటే స్పీకర్ వాళ్ళ పార్టీ కదా స్పీకర్ అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే. ఇట్స్ అ నామినేటెడ్ బై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. సో నామినేటెడ్ పోస్ట్ లాగానే ఆయన వాడుకుంటున్నారు. రాజ్యాంగబద్ధమైన పోస్టుగా ప్రసాద్ కుమార్ గారు భావించట్లేదు. ఇప్పుడు బిఆర్ గవాయ్ గారు ఎంతో గొప్పగా ఒక దళితుడు
చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంత మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. నీవు ఫస్ట్ తర్వాత ఎక్కడ 31st కి ఎక్కడ ఉండాలో ఎక్కడ నిర్ణయం ఇంకా తీసుకో. అంతకంటే అంటే నువ్వు జైలుకి పోతావా బయట ఉంటావా, అది కంటెంట్ ఆఫ్ 31st ఎక్కడ కోర్ట్ సెలబ్రేట్ చేసుకుంటావు అనేది అంత నిర్ణయించుకోవాలి. తీవ్రంగా మాట్లాడడం అంటే మరి నువ్వు కూడా ఒక దళితుడు, కడియం శ్రీహరి ఒక దళితుడు, రాజ్యాంగం మీద గౌరవం ఉండి ప్రజాస్వామ్యం మీద కనుక విలువలు ఉండేదంటే, నైతిక విలువలు ఉండేదంటే తప్పకుండా ఇప్పటికే రాజీనామా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, అవును, మీరు నేను కూడా గతంలో అదే, రాజీనామా yes. కాంగ్రెస్ కి రాజీనామా చేసి అదే ప్రజల అభిష్టం మేరకు Hmm. తెలంగాణ అభివృద్ధి కోసం అనుకోండి, సంక్షేమం కోసం అండి, ఉనికి చాటడం కోసం, ఆత్మగౌరవం కాపాడడం కోసం ప్రజలందరూ కోరుకుంటున్నారు. అధికార పార్టీ వదిలిపెట్టేసి నువ్వు ఉద్యమ పార్టీ జెండా పట్టుకో అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి ముందు ప్రాథమిక సభ్యత్వానికి అట్లాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా మరి తెలంగాణ యావత్ తిరిగినప్పుడు తెలంగాణ రాజన్నగా నన్ను పిలిచిండ్రు. అదేవిధంగా పూలదండలు వేసిండ్రు ఎక్కడ పోతే అక్కడ. మరి కడియం శ్రీహరి గారిని ధ్యానం నాగేంద్ర గారిని నిజంగానే అభివృద్ధి కోసం కనుక కాంగ్రెస్ పోయేది ఉంటే మీరు కూడా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయండి, మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి. ఇగో కాంగ్రెస్ అభివృద్ధి చేసింది కాబట్టి జై కాంగ్రెస్ అంటూ తెలంగాణ మొత్తం తిరిగితే మీకు పూలదండలు పడతాయి, చెప్పుల దండలు పడతాయి చూస్తారు. ఎందుకంటే మీరు పోయిన పార్టీ ఎక్కడ అభివృద్ధి చేసింది, ఏం అభివృద్ధి చేసింది. పోనీ ఈ 10 మందే ఇట్స్ అ ఛాలెంజ్. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2/3 మెజారిటీ పార్టీ అంతా ఒక ఏమంటారు ఒక సముదాయంగా ఏర్పడి స్పీకర్గా లెటర్ ఇచ్చేసే చట్టంలో ఉన్న వెసులుబాటును వాడుకొని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం జరిగింది. వీళ్ళు కూడా అనుకున్నారు 25-26 మంది ఎమ్మెల్యేలు మేము పోతాం, మాకు మంత్రి పదవులు వస్తాయని జంగ వెళ్ళింది, కానీ 10 దగ్గర బ్రేక్ పడిపోయింది. సో వాళ్ళకు నా గర్ఖానా ఘాట్కా ఇప్పుడు వాళ్ళు ఏమైనా కుడిదల పడ్డ ఎలకలాగా కొట్టుకునే పరిస్థితి. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు కాబట్టి వీళ్ళని రానియరు. అధికార పార్టీ ఆల్రెడీ అక్కడ డిఫీటెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ కాంగ్రెస్ ఉంటాడు కాబట్టి ఆయన టీము ఇన్ఛార్జిగా ఆయనే ఉంటాడు. సో ఆ ఇన్ఛార్జ్కి ఈయనకు పడదు కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళు అదనంగా ₹1 పని అంటే ₹1 పని కూడా ఒక ప్యాకేజ్ కూడా తీసుకోవాలి. ఇప్పటికీ CDF కూడా సీఎం గారు ఎమ్మెల్యేలకు ఇచ్చే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇప్పటివరకు ఇవ్వలే, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యేకి ఇవ్వలే. కాబట్టి ఎక్కడ ఏం పనే చేయలేదు. అందుకనే ఎమ్మెల్యేలు అందరూ ఏం మాట్లాడుతున్నారు, మేము పెళ్లిళ్ళకు సాగుకు పోయిస్తున్నాయి తప్ప అక్కడ పోయినప్పుడు ప్రజలు ఏదన్నా అడిగితే ఏ చిన్న పని చేస్తాను కూడా మా దగ్గర సిల్లి గవ్వలేదని చెప్పేసి అధికార కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. ఇక వీళ్ళ పరిస్థితి ఎక్కడిది, వీళ్ళ పైసలు ఎక్కడి, వీళ్ళు ముచ్చట ఎక్కడిది. ఇప్పుడు ఇద్దరి పైన వేటు పడితే మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? సో తప్పకుండా 100% దేశం మొత్తంలో బై ఎలక్షన్లు ఏదైనా జనరల్ ఎలక్షన్లు ఉంటే వాటితో కలిపి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో మార్చిలో ఎలక్షన్లు వచ్చేదానికి అవకాశం ఉంది. సో వాటితో కలిపి దేశం మొత్తంలో ఎక్కడైనా చనిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, పార్టీ ఫిరాయింపు చేసిన వాళ్ళు కావచ్చు, ఇక రకరకాల కారణం వల్ల చనిపోయిన వాళ్ళు కావచ్చు, అన్నీ కలిపి దేశం మొత్తంలో ఒకటేసారి బై ఎలక్షన్ అవుతుంది ఏదైనా జనరల్ ఎలక్షన్లతో కలిపి. మళ్ళా రాజయ్య సార్ని ఎమ్మెల్యే సాబ్గా చూడొచ్చా? 100% తినబోతు రుచి. కానీ కేసీఆర్ గారు ఎంపీ ఎన్నికలప్పుడే హనంకొండ ప్రచార కార్యక్రమంలో కడియం శ్రీహరి అనే వ్యక్తి తిన్నింటి వాసాలు లెక్కబెట్టి ద్రోహం చేసిండు. ఆయనకు రాజకీయ సమాధి కట్టాలి, 3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి అప్పుడు అన్నమాట. 3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి. డాక్టర్ రాజయ్య మళ్ళీ ఎమ్మెల్యే కాబోతున్నాడు, కడియం శ్రీహరికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పేసి అప్పుడే వారు ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా దేశం మొత్తం ఎవరైతే నేను కడియం శ్రీహరి మీకు తెలిసిన వాళ్ళ ఇద్దరు, ఎందుకంటే ఇద్దరం డిప్యూటీ సీఎం చేస్తాం. నేను కంటిన్యూస్గా 4 సార్లు గెలిచిన, ఆయన ఆక్కుంటా 4 సార్లు గెలిచిండు. నేను అత్యధికంగా ఆయన 15,000 మెజార్టీతో గెలిచిండు. నేను 33, 37, 58,000 ప్రజాబలంతో గొప్పగా నేను గెలిచాను. నా సామాజిక వర్గం దాదాపు 35 లక్షల జనాభా ఉంటుంది. నేను మాదిగ సామాజిక వర్గం, ఆయన చిన్న బైన్ల సామాజిక వర్గం. ఏ రకంగా చూసినా కూడా హైలీ క్వాలిఫైడ్ మా ఫ్యామిలీ కానీ నేను కానీ సమాజంలో సేవ చేసి జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ ఎదిగిన పరిస్థితి, వరంగల్ మొత్తంలో మొట్టమొదటి పిల్లల దవాఖాన పెట్టిన పరిస్థితి. నేను ప్రజానాయకుడిని, ఆయన రాజకీయ నాయకుడు అంటే ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలతో పాటు అప్పుడప్పుడు 4 మొన్న బీఆర్ఎస్ పార్టీ ఉండే 7,000తోనే గెలవడం జరిగింది. సో ప్రజాబలం ఉన్న నాయకుడు ఎట్లా ఉంటాడంటే నేను ఒక్కసారి గెలిచింది, ఆయన 4 సార్లు గెలిచిన దాంతో సమానం నా మెజారిటీ. సో కాబట్టి తప్పకుండా ప్రజలందరూ తెలంగాణ యావత్
యావత్ తెలంగాణ మొత్తం కూడా కడియం శ్రేరి డాక్టర్ రాజాకి పోటీ ఉంటే ఎట్లుంటుందో చూడాలనేది ఎదురు చూస్తూ ఉన్నారు మీరు అన్నట్టే. సో ఈడ బై ఎలక్షన్స్ ఉన్నప్పుడు చూసినాం పరిస్థితులు ఎట్లా మారిపోయాయో, ఎంత ఫేవరబుల్ గా ఉండే. అండ్ ఈవెన్ ఒక ఎలక్షన్ సర్వేలు చేసినప్పుడు కూడా అన్ని బీఆర్ఎస్ విన్నింగ్ అని ఇచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ చూసి అందరు కూడా టంగు తిన్న పరిస్థితి. సో మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉండదా? మీరు అన్నట్టయితే 10 to 15% లీడ్ ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లకు ముందు. ఎలక్షన్లు అయిపోయే వరకు అనుకున్న మెజారిటీ కంటే కూడా ఎక్కువ గెలవడం జరిగింది. సో అధికార పార్టీ అన్ని హంగులను వాడుకొని బెదిరింపులు, అదిరింపులు, దొంగ ఓట్లు ఇక రకరకాలుగా చేసేసి మొత్తము హైదరాబాద్ అంతా కూడా షాక్ తిన్నది ఆ రిజల్ట్ చూసిన తర్వాత. సో గ్రామీణ స్థాయిలో అంత జరగడానికి అవకాశం లేదు. మాది మొత్తం కూడా 146 గ్రామ పంచాయతీల్లో ఒక 3 గ్రామ పంచాయతీలు కలిపి మొన్ననే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండింగ్లో గన్పూర్ మా నేటివ్ ప్లేస్ అది మున్సిపాలిటీ అయింది. 23,000 ఓట్లు మైనస్ అయినాయి అంటే మొత్తం దాంట్లోకి. సో డెఫినెట్గా గ్రామీణ స్థాయిలో జరిగే ఎన్నికల్లో వాళ్ళు చేయాల్సినంత రిగ్గింగ్ కానీ లేకపోతే అక్రమాలు కానీ చేసేదానికి అవకాశం లేదు. అక్కడ ప్రజాబలం ఉంది. రాజకీయంగా అధికారంలో ఉన్న పార్టీ కంటే ప్రజాబలం గొప్పది. సో తప్పకుండా 600 ఎన్ని ఆటంకాలు కల్పించి ఎంత అధికార దుర్వినియోగం చేసినా కూడా 100% కడియం శ్రేణి మీద గెలుపునాదే. సో కడియం శ్రీహరి పైన గెలుపు మీదే అని చాలా క్లారిటీగా చెప్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఏందో పార్టీ సస్పెండ్ చేసిన వాళ్ళైనా లేదంటే పార్టీ ఫిరాయించిన వాళ్ళైనా ఎమ్మెల్యే పదవులను వదులుకోవడానికి అస్సలు సిద్ధంగా లేరు. రాజాసింగే తీసుకోవచ్చు బీజేపీ నుంచి, అండ్ ఇప్పుడు మీరు చెప్తున్న కడియమే తీసుకోవచ్చు. అందుకనే ఇక్కడ నేనే చెప్తున్నాను కదా, అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా 12 ఏళ్ళ అరణ్యవాసము, సంవత్సరం అజ్ఞాత 13 ఏళ్ళు కష్టపడ్డ తర్వాత నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. ఆ ఎమ్మెల్యే పదవిని తెలంగాణ ఆత్మగౌరవం కోసము, అభివృద్ధి కోసము, ఉనికి కోసము ఆనాడు అందుకనే జేజేలు ఎందుకు పలికారు, తొలి ఉప ముఖ్యమంత్రి ఎందుకు కాగానంటే ఓన్లీ ఆ త్యాగం అక్కడ కనబడాల. ఇవాళ నిజమే నువ్వు కూడా పదవికి రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ జెండా పట్టుకొని నేను ఇగో అభివృద్ధి కోసం పోయినా ఈ పనులు తీసుకొచ్చినని చెప్పంటే ప్రజలు నీ పక్షాన ఉంటారు. ఆ రోజు ప్రజలు నా పక్షాన ఉన్నారు. 33,000, 37,000, 58,000 మెజార్టీ ఇచ్చారు. ప్రతిసారి పెరుక్కుంటూ వచ్చింది నా మెజార్టీ. ఎందుకు ఈ మాట చెప్తుందంటే నీ రాజీనామా త్యాగాల పునాదుల మీద రాజీనామా చేసినట్టు త్యాగం చేసినట్టు కనబడాల, స్వార్థం కనిపించు. ఇక్కడ మొత్తం కూడా కడియం శ్రీహరి ప్రతి దగ్గర స్వార్థమే కనిపిస్తుంది. బిడ్డకు ఎంపీ టికెట్ కోసము, ఆర్థిక లావాదేవీల కోసము ఆయన పోయిండు. ఉదాహరణకి బ్లాక్మెయిల్ చేసి ఆయన ఎమ్మెల్యే అయిందా, మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి బిడ్డ కూడా ఎంపీ టికెట్ అంటే బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చిండు, బీఫామ్ ఇచ్చిండు. పార్టీ ఫండ్ దాదాపు చెప్పిన దాని ప్రకారం 25 కోట్ల రూపాయల వరకు పార్టీ ఫండ్ తీసుకున్నాడు. కేసీఆర్తో కూర్చొని అల్లుడు బిడ్డ కడియం శ్రీహరి మంచిగా భోజనం చేశారు. తెల్లారగానే మళ్ళీ కేటీఆర్ దగ్గర పోయి నేను అధికార కాంగ్రెస్ మీద పోటీ చేస్తుంది నా బిడ్డ, ఈ పైసలు సరిపోదంటే ఆయన ఒక 5 కోట్లు ఇస్తానని, ఆంజలి హరీష్ రావు దగ్గర పోతే ఆయన 3 కోట్లని, మొత్తం ఇవన్నీ మూట కట్టుకున్నాడు. తెల్లారి వరకు జంపు చేయాలని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సంకలకి వచ్చిండు. ఏమనుకున్నాడంటే 200 కోట్లకు అమ్ముడు పోయిండు అనేది ఆ రోజు పేపర్లో వచ్చిన వార్త, యూట్యూబ్లో వచ్చిన వార్త. 200 కోట్ల రూపాయలకు అమ్ముడు పోవడం కన్నా నేను బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేస్తా అని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డి దగ్గర ప్రమాణం చేసి ఆ డబ్బులకు లోబడి ఇలా పార్టీ పేరాజు. అలాంటి వాడు త్యాగం ఎక్కడిది? ఇదంతా కూడా ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన స్వార్థపూరిత రాజకీయాల కోసం, ఆర్థిక లావాదేవీ కోసం, బిడ్డని ఎంపీ చేయడం కోసం పార్టీ మారింది. కాబట్టి ఆయనను ప్రజలు క్షమించరు, కర్రు కాల్చి వాత పెడతారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా. సో ఇన్ కేస్ మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే, గతంలో మీరు కూడా కాంగ్రెస్ మనిషే కదా, మళ్ళీ మీకు కూడా వేరే పార్టీల నుంచి ఆఫర్ వస్తే ఏంటి? నేను కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. నాకు ఆదర్శం సదాలక్ష్మి అనే ఒక మాదిగ మహిళ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చెన్నారెడ్డితో కలిసి పనిచేసి ఆనాడు మరి ఆమె డిప్యూటీ స్పీకర్గా ఉంటే రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుంది. కానీ ఆ రోజు తెలంగాణ రాలే. నా అదృష్టం ఏందో నేను ఆమెను ఆదర్శంగా తీసుకొని నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా నేను తెలంగాణ జెండా పట్టుకున్న, కేసీఆర్ ఎంబడి తిరిగిన, 2014 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణకు తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పెద్దలు కేసీఆర్ ఆశీస్సులతో ఈరోజు నా భూతో నా భవిష్యత్
ఎందుకంటే హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే ఇదే ఇట్స్ హిస్టారికల్ ఈవెంట్. రాజే అని ఎంట్రన్స్ క్వశ్చన్ ఈరోజు చాలా అది జీవితంలో ఆ త్యాగం చేస్తే ఆ పేరు వచ్చింది, అది ఎప్పటికి ఉండిపోతుంది. మళ్ళీ వరుసగా ఒక దళిత మాదిగ బిడ్డగా వరుసగా 4 సార్లు గెలుస్తున్నాను. మొన్న కడియం శ్రీహరి బ్లాక్మెయిల్ చేయడం వల్ల నాకు టికెట్ ఇవ్వకుండా కడియం శ్రీ టికెట్ ఇస్తే నన్ను జనగాం ఇన్ఛార్జిగా గన్పూర్ ఇన్ఛార్జిగా ఉంటే అభివక్త వరంగల్ జిల్లాలో ఈ 2 మాత్రమే గెలిపేయగలిగాను. జనగాం గెలిచింది, నా గన్పూర్ నియోజకవర్గం గెలిచింది. 2004 తర్వాత డైరెక్ట్ ఎన్నికలు ఎప్పుడు కూడా కడియం శ్రీ గెలవలే. మొన్న 23లో బీఆర్ఎస్ పార్టీ పరంగా గెలిచిండు. నేను ఆడుతానో పాడుతానో దప్పు కొడతా దర్వేస్తా ప్రజల్లో ఆత్మీయతను పంచుకుంటా. సో ఏ రకంగానో చేసిన అభివృద్ధి సంక్షేమాలు గొప్పగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడం వల్ల మరి మొన్న మా 2 నియోజకవర్గాలే అభివక్త వరంగల్లో గెలిచినాయి. తప్పకుండా రేపెప్పుడు మీరు అన్నట్టు బై ఎలక్షన్లు వచ్చినా తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ జెండానే ఎగిరేస్తాం. సో ఇప్పుడు ఇంకొక టెన్షన్ కూడా బీఆర్ఎస్కి పట్టుకుంది అని వార్తలు వింటున్నాం. గెలిచిన ఎమ్మెల్యేలే పార్టీ కండువాలు మారి వెళ్ళిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల పరిస్థితి ఏంది? సో తప్పకుండా మీరు అన్నట్టు ఇప్పుడు సర్పంచ్లకి స్వయం ప్రాతిపత్తి ఉంది. సో ఎమ్మెల్యే మీద ఎంపీ మీద ఆధార పరిస్థితి లేదు. స్టేట్ గవర్నమెంట్తో ఎలాంటి సంబంధం లేదు. అట్లా చట్టాలు చేయడం గ్రామీణ వ్యవస్థలో స్వయం పరిపాలన కోసం నిధులు సమకూర్చాలి. ఎవరైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎమ్మెల్సీ అయినా మినిస్టర్ అయినా పిఎం అయినా కూడా ఆ నిధులు ఎక్కడికి పోతే ఒక గ్రామానికి పోతాయి. గ్రామం యాజ్ ఏ యూనిట్ వెళ్తాయి. ఇందాక మీరు చెప్పిరా నిధుల గురించి, నేను అడిగే ప్రశ్న మిమ్మల్ని ఏంటంటే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన వాళ్ళే కాంగ్రెస్ కండువ కప్పుకొని వాళ్ళు ఇది కాంగ్రెస్ కండువ కాదు జాతీయ జెండా కండువ అని చెప్పే పరిస్థితి. సో మరి గెలిచిన సర్పంచ్ల పరిస్థితి ఏంది? వాళ్ళని కాపాడుకునే పనిలో ఉన్నారా? 100%. ఒకటేమో చట్టం వాళ్ళకు అనుకూలంగా ఉంది, ఎందుకంటే వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సర్పంచ్కే ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి. సో బెదిరింపులు అదిరింపులు అనేది మీరు అన్నట్టు అధికార పార్టీ నుండి ఉన్నప్పటికీ కూడా తప్పకుండా మోరల్ సపోర్ట్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ, లీగల్ సెల్ అనేది వాళ్ళకి తోడుగుంటుంది. సో చట్టాన్ని దాటి ఎవరు కూడా పోరు. కాబట్టి తప్పకుండా ఇటు ప్రజాస్వామ్యంగా ప్రజల్లో ఉండి ఎదుర్కొంటాం, అవసరమైతే న్యాయపరంగా కూడా ఈ అధికార పార్టీని ఎదిరిస్తాం. ఆ రకంగా ఎప్పుడు మేమంతా కూడా నేను గెలిపించుకున్న సర్పంచ్లకు వారి కోసం నా ప్రాణం అడ్డేసైనా కూడా వాళ్ళ కాపలుగా ఉంటాం, ప్రజాస్వామ్యం పరిరక్షిస్తాం. అదే తాటికొండ రాజయ్యగా ఈ ఫిరాయింపులే ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక్క మాటలు చెప్పమని అడిగితే ఏమని చెప్తారు? సో ఎవరైనా కూడా ఒక్క మాటలో చెప్పాల్సి వచ్చినప్పుడు మొత్తం కూడా అప్రజాస్వామికంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నది ఎప్పటికైనా కూడా వాళ్ళకు శిక్ష తప్పదు. ఎందుకంటే ఇది ప్రజలు ఎవరు కూడా హర్షించేది కాదు. ఫిరాయింపు అనేది ఎప్పుడు ఉండాలంటే త్యాగాలతో కూడిన ఫిరాయింపులను ప్రజలు గౌరవిస్తారు. ఇప్పుడు నేను చెప్పాను. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా కాంగ్రెస్లోకి పోయిన సందర్భం ఉన్నది అంతకుముందు. మొన్న తక్కువ, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి సమయం. కానీ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫిరాయింపులు అనేది త్యాగంతో కూడిన వాళ్ళంటే ఇప్పుడు కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అనేక 4-5 సార్లు రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే విజయ సంకేతాన్ని ఎగిరేయడం జరిగింది. సో త్యాగం ఉంది కాబట్టి గెలుస్తారు. సో వీళ్ళు ఈరోజు ఎవరైతే ఫిరాయించిన 10 మంది ఉన్నారో వాళ్ళ దగ్గర త్యాగం లేదు. త్యాగం లేకుండా అభివృద్ధి అంటున్నారు, తీసుకొచ్చింది కూడా ఏం లేదు. సో త్యాగము ఉన్నప్పుడు మాత్రమే తప్పకుండా ప్రజలు వాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళకి విజయాన్ని సమకూరుస్తారు. సో మొత్తానికి ఖచ్చితంగా మార్చిలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందంటారు? సో తప్పకుండా పార్టీ ఫిరాయింపుల మీద తప్పకుండా ఇద్దరి మీద మాత్రం తప్పకుండా చర్య ఉంటుంది. దానం నాగేందర్ మీద, కడియం శ్రేయర్ మీద. సో అదే జరిగేది ఉంటే తప్పకుండా మార్చి ఏప్రిల్ ఎలక్షన్లు వస్తే తప్పకుండా బీఆర్ఎస్ గులాబీ జెండానే ఎగిరేస్తారు. మిగతా 8 మంది సేఫ్ అయినా? సో తప్పక, కానీ వాళ్ళు ప్రజల్లో ఓడిపోయారు. వాళ్ళు ఇప్పుడు సేఫ్ అయినప్పటికీ టెక్నికల్గా సేఫ్ అయిన వాళ్ళు, కానీ హైకోర్టులో వాళ్ళని ఎదుర్కొంటాం, తర్వాత ప్రజల్లో కూడా వాళ్ళని ఎండగడతాం. సో వారు అభివృద్ధి కోసం పోతే అక్కడ అభివృద్ధి చూపించమని కూడా మేము అడుగుతాం. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రెంట చెడ్డ రేవడే, ఎవరైతే ఫిరాయింపు పాల్పడ్డ 10 మంది రెంట చెడ్డ రేవడే, కుడిదిలో పడ్డ ఎలక లెక్క ఇప్పుడు కొట్టుకుంటూనే ఉన్నారు. వాళ్ళు గోడ మీద పిల్లులెక్క ఎటన్నా దునకాలని చూస్తున్నారు. ఇటు దునికినా అటు దునికినా, ఇటును ముందు ఏదో అంటారు గొయ్యి వెనుక నుయ్యి, ఎట్టి పరిస్థితిలో వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు. వాళ్ళు చేసుకున్న బొందలో వాళ్ళే పడ్డారు. మళ్ళీ అలాంటి బీఆర్ఎస్లోకి రానియరా మరి?
వస్తామంటే అది కాలం నిర్ణయిస్తుంది. అది అనేక రకాలుగా మరి పొర్లు దండాలు పెట్టి అంటారు కదా, పొర్లు దండాలు పెట్టి కేసీఆర్ గారి దగ్గర పోయి మళ్ళీ తప్పైందని 2 చెంపలు వేసుకొని గుంజీలు తీసి అటు తర్వాత ఇక ముందు ఇలాంటి తప్పు చేయను అని పశ్చాత్తాపడి అటు తర్వాత ప్రజలు క్షమించి ప్రజల ద్వారా వాళ్ళ నియోజకవర్గ ప్రజల ద్వారా కేసీఆర్ దగ్గరికి వస్తే అప్పుడు కేసీఆర్ ఏమన్నా ఆలోచిస్తాడేమో. అంతేగాని వారి నెట్టి పరిస్థితుల్లో మళ్ళీ పార్టీలో తీసుకునేదానికి అవకాశం లేదు. డన్. సో మొత్తానికి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే 5 మందికి క్లీన్ చిట్ ఇచ్చి ఇంకొక 3 కూడా సేమ్ అదే తీర్పు స్పీకర్ ఇవ్వబోతుంది. మరి ఇద్దరి పరిస్థితి ఏంటి? సో వాళ్ళని కూడా సేఫ్ సైడ్ చేసి లేదంటే ఇదే విచారణ మేము చేస్తున్నాం అని ఇంకో 2 నెలల పాటు ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ కోర్టుకి వెళ్ళడం, మళ్ళీ అదో 2 సంవత్సరాల పాటు పొడిగిస్తారా స్పీకర్, లేదంటే తేల్చేస్తుందా కోర్టు? ఇవి రెండే ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఇన్ కేస్ కోర్టు కనుక జోక్యం చేసుకొని ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పైన విచారణ జరిపి ఇన్ కేస్ ఒకవేళ గనక అనర్హత ప్రకటిస్తే వాళ్ళ రాజకీయ భవిష్యత్తే ఉండదు. కానీ అట్లాంటి పరిస్థితులకు వాళ్ళు రాకుండానే స్పీకర్ మళ్ళీ కాపాడడానికి ఇంకొక ఆయుధం అస్త్రం ఏమైనా ప్రయోగిస్తాడేమో చూద్దాం.